Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం. A prostitute is a deep pit. A stranger woman is a deep ditch. The book of Proverbs chapter 23 verses 27. నందున్న ప్రేమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. చూడండి, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట అని దేవుడు నిశ్చయముగా తెలియజేస్తున్నాడు. ఎవరైతే వేశ్యలతోనూ పరస్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకుంటూ పాపపు జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, వారి మాటలకు లోబడి మృదువైన మాటలతో వారి యొక్క జీవితాలలోనికి వెళ్ళినట్లయితే వారి జీవితం ఏమవుతుందంటే నాశనం అవుతుంది, కుటుంబ జీవితం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఎవరైతే వారి జీవితాలను వేశ్యలతోనూ పరస్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకుంటారో వారి జీవితం ఏమవుతుందంటే శ్రమలతోనూ అవమానాలతోనూ రోగాలతోనూ నిందలతోనూ పాపముతో నిండిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను ఎంతగానో తన దయను చూపిస్తున్నాడు. కానీ మనుషులైనటువంటి వారి జీవితాలలో దేవుని నిర్లక్ష్య పెట్టేసి దేవునికి దూరంగా ఉంటూ పాపపు జీవితానికి దగ్గరయ్యి వారి యొక్క కుటుంబంలో కూడా పాపపు సంబంధ జీవితాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఈ నేటి సమాజంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి జీవితాలతో కాకుండా దేవుడిచ్చు శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మంచి కుటుంబంతోనూ మంచి స్నేహాలతోనూ దేవుడిని ఎరిగిన బిడ్డలంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోక సంబంధులుగా కాకుండా లోక స్నేహాలు, లోక పాపంపు జీవితానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండే జీవితాన్ని కోరుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, దేవుడు మనలను మంచి మార్గంలోనికి నడిపిస్తాడు, మంచి నీతి యథార్థమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కానీ ఆ యొక్క చెడ్డ తలంపులను కానీ చెడ్డ జీవితాన్ని దేవుడు ఇవ్వడండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని, క్షేమంగా ఉంచాలి, వారిని పాపంలోకి వెళ్ళిన వారిని తిరిగి యొక్క పాపాలను కడిగి మరలా దేవునిలోనికి తీసుకోవాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు. ఈ మనుషులైనటువంటి వారు దేవునికే దూరంగా ఉంటూ పాపానికే బానిసవుతున్నారని దేవుడు కూడా ఎంతగానో దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాడండి. అందుకే అంటున్నాడు, వేశ్యలు గొయ్యి లాంటి వారు, పైకి అందముగాను చక్కగాను మృదువైన మాటలతోనూ వారిని గొయ్యలో పడవేస్తారు. స్త్రీలతో ఎవరైతే సంబంధాన్ని కలిగి ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఇరుకైన గుంటలా ఉంటుందండి. అందుకే వేశ్యలతోనూ పరస్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకోకుండా దేవుడు ఎరిగిన బిడ్డలమై దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఎంతో కరుణామయుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రతి ఒక్కరికి కూడా తీర్పును తీరుస్తాడండి. ఎందుకంటే వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తానంటున్నాడు. కనుక పాపానికి దూరంగా ఉండండి, లోక స్నేహాలను, చెడ్డ సహవాసాలు, పాపానికి దూరంగా ఉండమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించి దేవుని తెలుసుకున్న వారైతే దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా కుటుంబంలో కానీ సంతోషంతోనూ ఆనందంతో నింపుతాడు. కనుక దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, వేశ్యలతోనూ ప్రభువా పరస్త్రీలతోనూ ఎవరైతే సత్సంబంధాన్ని కలిగి జీవిస్తున్నారో, చెడ్డ జీవితాన్ని గడుపుతున్నారో, ఒక పాపపు జీవితాల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభువా. అటువంటి వారికి ప్రభువా ఎవరైతే లోనవుతూ ఉన్నారో ఒక కుటుంబ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు, అటువంటి వారి జీవితాల నుంచి ప్రభువా చెడ్డ పాపంలో నుంచి విడిపించి క్షేమకరంగాను సురక్షితంగాను ప్రతి ఒక్కరి హృదయాలను మార్చండి. నీవే కార్యములు చేయండి. నీ యొక్క కృపా కాపుదల ఉంచి నేను భయభక్తులు కలిగి జీవించే అట్టి జ్ఞానము దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.